go through with radiology and the other two topics too, then we can understand. So I think all of you are aware of radiology, what radiology is. అసలు రేడియాలజీ అంటే ఏంటి అనేది మనకు అందరికీ ఐడియా ఉంది. ఎల్ఎస్వరి అండ్ మధు, హ్యాపీ మార్నింగ్, రియలీ హ్యాపీ టు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ యూ. అండ్ సో రేడియాలజీలో మనకి టెస్ట్ కండక్ట్ చేస్తారనమాట. అంటే వాట్ టెస్ట్ వీ హ్యావ్, ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్లు కండక్ట్ చేయాలి, ఎలాంటి డయాగ్నోస్టిక్ టెస్ట్ వల్ల ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది డిటర్మిన్ చేసిన దానికి యూస్ఫుల్ అయ్యేదే రేడియాలజీ అనమాట. సో radiology represents a branch of medicine that deals with radiant energy in the diagnosis. So in the diagnosis of the diseases and in the treatment of the diseases, by using the modern technology, this is possible. So this radiology is divided into two categories: diagnostic radiology and interventional radiology. So ఈ రేడియాలజీని టూ కేటగిరీస్కి డివైడ్ చేస్తున్నాం, డయాగ్నోస్టిక్ రేడియాలజీ అని, ఇంటర్వెన్షనల్ రేడియాలజీ అని. సో ఫస్ట్ డయాగ్నోస్టిక్ రేడియాలజీ అంటే ఏంటంటే, సో డయాగ్నోస్టిక్ రేడియాలజీ ఇస్ నథింగ్ బట్ యూజింగ్ ఇమేజెస్ సచ్ as X-rays, ultrasound, CT scans, MRI scans, all these come under diagnostic radiology. ఈ డయాగ్నోస్టిక్ రేడియాలజీలో మనకి ఎక్స్రేస్, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్స్, ఎంఆర్ఐ స్కాన్స్ ఇవన్నీ యూస్ చేస్తారు అనమాట. అండ్ ద సెకండ్ టైప్ ఆఫ్ రేడియాలజీ ఇస్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ. So this radiology focuses not only on diagnosis but also on the treatment of patients. అంటే దీంట్లో ఏమొస్తుంది అంటే యాంజియోగ్రఫీ వస్తుంది, బయాప్సీ ప్రొసీజర్స్, మీకు బయాప్సీ అని ఒక 2-3 టైమ్స్ చెప్పుకుంటాను, కార్డియాక్ క్యాథరైజేషన్, యాంజియోప్లాస్టీ, స్టంట్స్, కార్డియాలజీ టాపిక్లో మనం నేర్చుకున్న స్టంట్ అంటే ఏంటని, లేజర్ ట్రీట్మెంట్ ఆఫ్ వెరికోస్ వెయిన్స్, ఫ్లూయిడ్ యాబ్సెస్ ఆఫ్ డ్రైనేజ్. సో ఇలాంటివన్నీ ఇంటర్వెన్షనల్ రేడియాలజీలో వస్తుంది. రేడియాలజీ అంటే డయాగ్నోస్టిక్స్ సంబంధించిన టు ఐడెంటిఫై డిసీజ్ అండ్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ది డిసీజ్. దాంట్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటిది? we have diagnostic radiology and we have interventional radiology. Next is X-rays. సో రేడియాలజీలో ఎక్స్రేస్ మనకు తెలిసిన డయాగ్నోస్టిక్ రేడియాలజీ ఆల్రెడీ మనం నేర్చుకున్న దాని గురించి ఇప్పుడే. X-rays are nothing but electromagnetic radiation. They are nothing but electromagnetic radiation that penetrates structures within the body. అంటే మన బాడీ లోపల బోన్స్ ఏమైనా ఇరుగున్నాయా లేదా అని ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనం ఏ హెల్ప్ తీసుకుంటాం? ఎక్స్రే హెల్ప్ తీసుకుంటారు అనమాట. సో దీస్ ఆర్ నథింగ్ బట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ radiation. So these images help the doctor to identify whether there is any fracture or not. అలాగే రేడియాలజీలో నెక్స్ట్ వచ్చేది సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్ అంటే ఏంటి? కంప్యూటెడ్ టోమోగ్రఫీ. సో ఇన్ షార్ట్ we call it as CT scan. This is also a diagnostic imaging procedure. కానీ ఇది ఎక్స్రేస్ కంటే క్లారిటీ ఉంటుంది. And it not only identifies the bones or the breakage of the bones or anything, but we get a clear-cut idea of the images. అంటే బోన్సే కాకుండా మజిల్స్, ఫ్యాట్స్, ఆర్గన్స్, బ్లడ్ వెజల్స్, దేని గురించి అయినా మనం క్లియర్ కట్ ఇమేజ్ కావాలి అంటే ఏం తీసుకోవాలి? సిటీ స్కాన్. నెక్స్ట్ వన్ ఈజ్ ఎంఆర్ఐ స్కాన్. ఇన్ ది ఇమేజ్ యూ మైట్ హ్యావ్ వాచ్డ్ ఇట్. మనకు తెలిసిన రిలేటివ్స్ని కూడా అప్పుడప్పుడు తీసుకెళ్ళంటారు, ఎంఆర్ఐని సిటీ స్కాన్ అంటారు, ఎంఆర్ఐ స్కాన్ అంటారు. అంటే ఎప్పుడైనా యాక్సిడెంట్ అవ్వగానే ఇమ్మీడియట్గా ఇలాంటి వాటికి డాక్టర్స్ రిఫర్ చేస్తుంటారు, సిటీ అని, ఎంఆర్ఐ అని. ఎంఆర్ఐ స్కాన్ ఇస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో ఈ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్లో ఏముంటుందంటే, ఇట్ యూసెస్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ పల్సెస్ ఆఫ్ రేడియో వేవ్ ఎనర్జీ. సో ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఈ రేడియో వేవ్ ఎనర్జీని యూజ్ చేసుకుని ఆర్గన్స్ యొక్క పిక్చర్స్ని, ఆర్గన్స్ లోపల ఉన్న పిక్చర్స్ని కూడా మనకి ఫోటో లాగా కనపడుతూ ఉంటుంది. సో దిస్ విల్ బి హెల్పింగ్ ద డాక్టర్ ఎ లాట్ టు హ్యావ్ ఎ క్రిస్టల్ క్లియర్ ఐడియా అబౌట్ ద వే హౌ దట్ ఆర్గన్ ఈజ్. ఆర్గన్లో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఆర్గన్లో ఏమన్నా సంథింగ్ అదట డిఫార్మిటీ ఉందా అని తెలుసుకోవాలంటే ఎంఆర్ఐ స్కాన్ ఒకటి యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఇస్ ultrasonography. Ultrasonography, this is also a type of a radiology diagnostic అనమాట. అల్ట్రాసోనోగ్రఫీ అంటే మన ఇంటర్నల్ ఆర్గన్స్ని, స్ట్రక్చర్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ని కానీ కనుక్కుంటాం. సోనోగ్రఫీ అంటే ఏంటి? ఎర్లియర్ ఐ టోల్డ్ యూ
బ్యాట్స్ అంటే గబ్బిలాలు, దే విల్ బి యూజింగ్ దిస్ సోనార్ టెక్నాలజీ అంటే సౌండ్ వేవ్స్ ద్వారా అనమాట, హై ఫ్రీక్వెన్సీ సౌండ్ వేవ్స్ ద్వారా దే విల్ బి చెకింగ్ ద ఇంటర్నల్ ఆర్గన్స్ అండ్ ద బ్లడ్ వెజల్స్ అండ్ ఎవ్రీథింగ్ ద వే హౌ దే ఆర్ ఫంక్షనింగ్ అని. పిఈటి స్కాన్, దాన్ని షార్ట్ కట్లో పిఈటి స్కాన్ అంటారు. ఫుల్ ఫామ్ వచ్చి పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, పెట్, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ. సో దిస్ రివీల్స్ ద బయోకెమికల్ అండ్ మెటబాలిక్ ఫంక్షన్, అంటే మన టిష్యూస్ కానీ మన ఆర్గన్స్ కానీ వాటి ఫంక్షన్ ఎలా ఉంది అని తెలుసుకోవాలంటే ఈ పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ టెస్ట్ ని కండక్ట్ చేస్తారు. ఇనిషియల్ డేస్ లోనే మనం నేర్చుకున్నాం సెల్స్ మేకప్ టిష్యూస్, టిష్యూస్ మేకప్ ఆర్గన్స్, ఆర్గన్స్ మేకప్ బాడీ అని. సో టిష్యూస్ లో అంటే ఈ కెమికల్స్ ఎలా ఉన్నాయి, ఫంక్షనింగ్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఈ పెట్ స్కాన్ ని చేస్తారు. మ్యామోగ్రామ్, మ్యామోగ్రామ్ అంటే గైనకాలజిస్ట్, అంటే గైనకాలజీ అంటే చెప్పాను ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ గురించి చదివే డాక్టర్ని కానీ ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ కేర్ తీసుకునే డాక్టర్ కానీ గైనకాలజిస్ట్ అంటారు. ఆ గైనకాలజీ టాపిక్ లో నేను మీకు డిస్కస్ చేసింది ఏంటంటే మ్యామోగ్రఫీ అన్నాను. మ్యామోగ్రఫీ అంటే ఫిమేల్ రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ వాటి గురించి చదివేటప్పుడు బ్రెస్ట్ గురించి చదివాం. బ్రెస్ట్ మీద లంప్స్ ఉంటాయి, అంటే గెడ్డల్లాగా ఉంటుంది అనమాట. అవి ఐడెంటిఫై చేసేటప్పుడు అంటే ఆ మ్యాలిగ్నెంట్ ట్యూమర్సా లేకపోతే నార్మల్ ట్యూమర్సా అని. ట్యూమర్ అంటే ఏం లేదు, పెయిన్లెస్ స్వెల్లింగ్స్ ఇన్ ద బాడీ. మన బాడీలో కొన్నిసార్లు స్వెల్లింగ్స్ వస్తాయి, అవి కొన్నిసార్లు డేంజరస్గా ఉంటాయి, హార్మ్ఫుల్గా ఉంటాయి, ఒకసారి నార్మల్ ఉంటాయి. అవి హార్మ్ఫుల్ అయితే అవి ఏమైనా క్యాన్సరస్ గ్రోత్కి లీడ్ చేస్తాయని తెలుసుకునేదానికి ఇలాంటి టెస్ట్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఉండి పాటే ఈ మ్యామోగ్రామ్ అనమాట. Mammogram is an X-ray exam of the breast to detect and evaluate any change in the breast. బ్రెస్ట్ లో కానీ ఏమైనా చేంజ్ ఉందా, బ్రెస్ట్ లో కానీ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, బ్రెస్ట్ లో కానీ ఏమైనా క్యాన్సరస్ గ్రోత్ ఉందా అని తెలుసుకునే దాన్ని కండక్ట్ చేసే టెస్టే మ్యామోగ్రామ్. మ్యామోగ్రఫీ, మ్యామోగ్రామ్. Angiography, angio, Zain. So angiogram, angiography, whenever we are talking about cardiology, we come across these words. So this is also a radiological imaging procedure. So మనకి హార్ట్ గురించి డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ కావాలన్నప్పుడు యాంజియోగ్రఫీ చేస్తారు. అంటే కార్డియాలజీ టాపిక్ లో మనం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం, ఈసీజీ అని. జైన్. సో ఈసీజీ అంటే ఇట్ జస్ట్ టెల్స్ అబౌట్ ద బీటింగ్ ఆఫ్ ద హార్ట్ అనమాట. అంటే ఎన్ని ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ద హార్ట్ బీట్ ఉందా లేదా అని తెలుసుకునేదానికి ఈసీజీ. జైన్. సో డీటెయిల్డ్గా హార్ట్ యొక్క ఫంక్షనింగ్, దాని బ్లడ్ వెజల్స్ ఫంక్షనింగ్ తెలుసుకోవాలంటే దెన్ దే గో ఫర్ యాంజియోగ్రఫీ. జైన్. నెక్స్ట్ వన్ ఈస్ బోన్ డెన్సిటీ టెస్ట్ అంటారు దీన్ని. బోన్ డెన్సిటీ, బోన్ యొక్క డెన్సిటీ అంటే బోన్ థిక్నెస్. అంటే కొంతమంది సన్నగా ఉంటారు కానీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు. సేమ్ ఎందుకు వాళ్ళకి స్ట్రాంగ్ ఉంటుంది అంటే బోన్ పవర్. See, if at all you see Bruce Lee or any like martial arts people, they have a lot of stamina in the bone. వాళ్ళకి బోన్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో బోన్ యొక్క డెన్సిటీ ఎలా ఉంది, దాని స్ట్రెంగ్త్ ఎంత ఎలా ఉంది, అది టెస్ట్ చేసేది ఈ బోన్ డెన్సిటీ టెస్ట్. అంటే ఏజ్డ్ పీపుల్ ఈ టెస్ట్కి ఎక్కువ చేయించుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏజ్ ఎక్కువ అయిపోద్ది ఏంటంటే బోన్స్ చాలా ఫ్రెషైల్ అయిపోతాయి, చాలా వీక్ అయిపోతాయి. జైన్ అంటే కింద పడగానే టక్ మన బోన్ ఇరిగిపోతూ ఉంటుంది. అలాంటి ఎందుకు ఇరిగిపోతాయి అంటే బోన్ యొక్క డెన్సిటీ అంటే థిక్నెస్ తగ్గిపోతుంది కాబట్టి, బోన్ కా స్ట్రెంగ్త్ లేదు కాబట్టి ఆ బోన్స్ అలా ఈజీగా ఇరిగిపోతుంటాయి. అందుకని వాళ్ళ బోన్ యొక్క స్ట్రెంగ్త్ ఎలా ఉంది అని చెక్ చేసుకునేదానికి ఈ బోన్ డెన్సిటీ టెస్ట్. సైటోస్కోపీ, సైటోస్కోపీ అంటే దిస్ ఆల్సో ఈస్ వన్ ఆఫ్ ద టెస్ట్ ఇన్ రేడియాలజీ. అంటే ఎగ్జామినేషన్ ఆఫ్ ద బ్లాడర్ అండ్ యూరిథ్రా యూజింగ్ ఎ సైటోస్కోప్. మీకు ఎండోస్కోప్ అని, తర్వాత బ్రాంకోస్కోప్ అని చాలా రకరకాలు చెప్పాను. సేమ్. సో బ్లాడర్లో కానీ యూరిథ్రాలో కానీ దే ఇన్సర్ట్ ఎ ట్యూబ్ లైక్ థింగ్. సేమ్. అండ్ దట్ సైటోస్కోప్ ఇస్ ఎ థిన్ ట్యూబ్ లైక్ ఇన్స్ట్రుమెంట్. ప్రతి ఈ స్కోప్ అనే వాటి అన్నింటిలో ఏమొస్తుంది, ఒక ట్యూబ్ ఉంటుంది, ఒక లైట్ ఉంటుంది, ఒక కెమెరా ఉంటుంది. సో ఆ లైట్ అక్కడ లైట్ని ప్రొజెక్ట్ చేయడం వల్ల ఇమేజ్ అంతా క్లియర్గా కనబడుతుంది. కెమెరా ఏంటంటే ఆ విజన్ని డాక్టర్కి మానిటర్ మీద కనపడేలాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దిస్ ఈస్ ఎ టూల్ టు రిమూవ్ ద టిష్యూ అండ్ టు బి చెక్డ్ అండర్ మైక్రోస్కోప్. అంటే ఈ సైటోస్కోపీ వల్ల ఏదైనా మ్యాలిగ్నెంట్ టిష్యూ ఉన్నా అలాంటి వాటిని రిమూవ్ చేసి వాటిని ఎక్కడికి పంపిస్తారు,
బయాప్సీకి పంపిస్తారు. బయాప్సీ అంటే ఏంటి? ఆ టిష్యూస్ ఏమైనా మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఉందా లేదా అని డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తారనమాట. నెక్స్ట్ బ్రాంకోస్కోప్. బ్రాంకోస్కోప్ జస్ట్ ఐ టోల్ యూ సేమ్. సో సైటోస్కోపీ అని చెప్పాను, స్కోప్ అనగానే గుర్తుపెట్టుకోండి. బ్రాంకోస్కోప్ ఇస్ అ ప్రొసీజర్ దట్ లెట్స్ డాక్టర్స్ లుక్ ఎట్ ద లంగ్స్. లంగ్స్ లోపల కానీ అంటే ఆల్వియోలై కానీ ఎయిర్ ప్యాసేజెస్ ఏమైనా బ్లాక్ ఉందా, బ్లాక్ ఉంటే ఎంతవరకు ఉంది అనేది తెలుసుకునే దానికి యూస్ చేసేదే బ్రాంకోస్కోప్. బ్రాంకో అనగానే మనకు గుర్తు రావాల్సింది బ్రాంకియాటిస్. సేమ్. సో బ్రాంకియాటిస్ అంటే పల్మనాలజీ, పల్మనాలజీ అంటే లంగ్ డాక్టర్, లంగ్ డాక్టర్ ఏమంటారు? పల్మనాలజిస్ట్ అంటారు. సో the pulmonologist will be doing this test. During bronchoscope, a thin tube is passed through your nose or mouth. అంటే మన నోస్ లో నుంచి కానీ లేకపోతే మౌత్ లో నుంచి కానీ ఒక థిన్ ట్యూబ్ ని పంపిస్తారు. దట్ విల్ బి సెంట్ త్రూ ద థ్రోట్ ఇన్ టు యర్ లంగ్స్. సో ఆ ట్యూబ్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ బి షోయింగ్ ద వే హౌ ద థింగ్స్ ఆర్ బ్లాక్డ్ అనమాట. నెక్స్ట్ ఫ్రాక్చర్. మనం ఫిజియోథెరపీలో చదివేది ఫ్రాక్చర్ అంటే కొన్ని వర్డ్స్ రిపీటెడ్గా చెప్తుంటాను, ఎందుకంటే సో దట్ వీ కెన్ గెట్ ఫెమిలియరైజ్డ్ విత్ అవర్ సెల్స్ అని. నేను ఫ్రాక్చర్లో చదివేటప్పుడు మల్టిపుల్ ఫ్రాక్చర్ అని, హెయిర్ లైక్ ఫ్రాక్చర్ అని, అలాగా బోన్ రీప్లేస్మెంట్ అని, అండ్ లింబ్ లెంగ్త్ చేయడం అని కానీ అలాంటివన్నీ నేర్చుకున్నాం. ఫ్రాక్చర్ ఇస్ నథింగ్ బట్ బ్రేక్ ఆర్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద కంటిన్యూటీ ఆఫ్ ద బోన్. బోన్ బ్రేక్ అవ్వడాన్ని ఫ్రాక్చర్ అంటారు. సేమ్ ఈ ఫ్రాక్చర్స్ లో మనకి చాలా టైప్స్ ఆఫ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఈ ఫ్రాక్చర్ అయిందా లేదా తెలుసుకునే దానికి ఎలా తెలుస్తుంది? ఎక్స్రే తీసుకుంటాం. సేమ్. సో డిస్లొకేషన్, when a bone is no more in at anatomical position, then it is called as fracture. ఫ్రాక్చర్ అంటే ఇరిగిపోవడం, డిస్లొకేషన్ అంటే ఆ బోన్ ఉండాల్సిన ప్లేస్ లో ఉండకుండా పక్కకి జరగడాన్ని డిస్లొకేషన్ అంటారు. లొకేషన్ మారడం అనమాట, దాన్నే డిస్లొకేషన్ అంటే. కొన్నిసార్లు పడినప్పుడు ఆ బోన్ పక్కకు జరుగుతుంది, అది జరిగినప్పుడు ఏం చేస్తారు? ఎక్స్రే చేస్తారు, తర్వాత మళ్ళీ ఆ పిండి కట్టు లేకపోతే ట్రాక్షన్ ఇలాంటి వాటిలో దానికి ట్రీట్మెంట్ ఇస్తారు అనమాట. నాడ్యూల్స్. నాడ్యూల్స్ ఆర్ నథింగ్ బట్ లంప్స్, చిన్న చిన్న గడ్డలు ఉంటాయి. సేమ్, దే విల్ బి ఆన్ ద బాడీ ఆర్ ఇన్సైడ్ ద బాడీ. సో అవి స్కిన్ మీద కానీ స్కిన్ లోపల కానీ ఉంటాయి, అండ్ సమ్ టైమ్స్ ఇన్ ద లంగ్స్ ఆల్సో. సో అలాంటి వాటి వల్ల మనకి హెల్త్ చెడిపోతుంది అనమాట. సో ఈ లంప్స్ మనకి హార్మ్ఫుల్ లంప్సా, మాలిగ్నెంట్ లంప్సా, లేకపోతే డేంజరస్ కాని లంప్సా అని తెలుసుకోవడానికి రేడియాలజీ ద్వారా టెస్ట్ చేయించుకుంటాం అనమాట. మాస్. మాస్ ఇస్ నథింగ్ బట్ అ లంప్ ఇన్ ద బాడీ. సో ఈ మాస్ అనేది అంటే ఒక కూడిక అనమాట, సెల్స్ అన్ని గ్రూప్ ఆఫ్ సెల్స్ కమ్ టుగెదర్. సో ఈ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏంటంటే అబ్నార్మల్ గా గ్రోత్ అవుతుంది. మనం కానీ రీకలెక్ట్ చేసుకుంటే క్యాన్సర్ లో అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ ఇస్ నథింగ్ బట్ క్యాన్సర్ అనమాట. సో ఈ సెల్స్ అన్ని ఎక్కువ గ్రో అవ్వడం వల్ల సిస్ట్ ఫామ్ అవుతుంది. సిస్ట్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, సిస్ట్ ఫామ్ అవడం వల్ల హార్మోనల్ చేంజెస్ కానీ ఇమ్యూన్ రియాక్షన్ కానీ దెబ్బతింటుంది. సో ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎవ్రీ మాస్ ఇస్ నాట్ డేంజరస్. అంటే మాస్ అంటే అక్యూములేషన్ ఆఫ్ సెల్స్, అంటే ఎక్కువ నంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అవ్వడం. అన్ని సెల్స్ హార్మ్ఫుల్ సెల్స్ కాదు, కొన్ని ఒకవేళ ఎక్కువ నంబర్ ఆఫ్ సెల్స్ ఫామ్ అయినా కూడా దే ఆర్ నాట్ డేంజరస్. ఎ మాస్ ఇస్ నాట్ ఆల్వేస్ క్యాన్సర్. సో ఈ మాస్ లో కూడా క్యాన్సరస్ మాస్ అని నాన్ క్యాన్సరస్ మాస్ అని రెండు రకాలు ఉన్నాయి. సో ఫారిన్ ఆబ్జెక్ట్స్. ఫారిన్ ఆబ్జెక్ట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి పంటలు ఏదైనా ఇరుక్కుంటుంది, దాన్ని తీసుకునేంత వరకు మనకి మన బాడీలో సమ్ సార్ట్ ఆఫ్ ఇరిటేషన్ ఉంటుంది. అలాగే కంట్లో ఏమన్నా పడుతుంది, నలుస్తుంది, వచ్చేంత వరకు వీ కీప్ ఆన్ ట్రైయింగ్ అవర్ బెస్ట్ అనమాట. సో అలాగే మన బాడీలో ఏదైనా ఫారిన్ ఆబ్జెక్ట్ వెళ్ళినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ అయింది, ఒక మెటాలిక్ బోన్ ని పెడతారు, మన బాడీ దాన్ని తీసుకోదు. ఫస్ట్ ఇట్ విల్ బి ట్రైంగ్ టు ఎజెక్ట్ అంటే బయటికి పంపించాలని చూస్తుంటది. ఎస్పెషలీ ఫారిన్ ఆబ్జెక్ట్స్ ఏంటంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ లేకపోతే మన బాడీలో ఈ లింబ్ లెంగ్త్ ని ఇంక నిన్న చెప్పాను, అంటే లింబ్స్ చిన్నగా ఉన్నప్పుడు కానీ సో ఈ ఫారిన్ ఆబ్జెక్ట్స్ ని ఇన్సర్ట్ చేస్తారు. కొన్నిసార్లు యాక్సిడెంటల్ గా, అంటే చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఫారిన్ ఆబ్జెక్ట్స్ వెళ్ళిపోతూ ఉంటారు బాడీలోకి. అంటే వాళ్ళు మింగేయడం కానీ, ₹1 కాయిన్ మింగేస్తుంటారు, లేకపోతే చిన్న చిన్న మార్బుల్స్ మింగేస్తుంటారు, అలాంటివన్నీ చేస్తుంటారు అనమాట.
సో ఈ ఫారిన్ బాడీస్ అన్ని దోస్ బాడీస్ ఆర్ రిజెక్టెడ్ బై అవర్ బాడీ. సో అవి కొన్నిసార్లు మన ఇయర్స్లో కానీ, నోస్లో కానీ, ఐస్లో కానీ, ఎయిర్వేస్లో కానీ స్ట్రక్ అవుతాయి. సో అవర్ బాడీ విల్ నాట్ ట్రై టు రిటైన్ దెమ్, బట్ ఇట్ విల్ ట్రై టు ఎజెక్ట్ దెమ్ అనమాట. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్, ఈ వర్డ్లోనే ఉంది మనకు ఆన్సర్. ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటే ఇంటెస్టైన్స్ లో అబ్స్ట్రక్షన్ ఉంటుంది అనమాట. అబ్స్ట్రక్షన్ అంటే ఏంటి? బ్లాకేజ్. మనకి 2 టైప్స్ ఆఫ్ ఇంటెస్టైన్స్ ఉన్నాయి డైజెస్టివ్ సిస్టమ్ లో, స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్. సో ఈ స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ దేనికి హెల్ప్ఫుల్గా ఉంటుంది? డైజెషన్కి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ, లార్జ్ ఇంటెస్టైన్లో కానీ అబ్స్ట్రక్షన్ ఏర్పడుతుందో అప్పుడు డైజెషన్ సరిగ్గా చదవదు. డైజెషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల వి గెట్ మెనీ అదర్ కాంప్లికేషన్స్. అప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ చేయాలంటే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ చేయాలి. నెఫ్రాలజీ. నెఫ్రాలజీ అంటే in the beginning I told you it's nothing but the kidney అని. So nephrology deals with the working of the kidneys or the diseases related to the kidneys అనమాట. So nephrology is a study of kidney medicine. So kidneys లో మనకి 2 types of diseases వస్తాయి. సేమ్ అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ అని. క్రానిక్ అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ కిడ్నీ ఫెయిల్ అవుతూ ఉంటుంది. అంటే రోజుకి కిడ్నీ లోపల డిసీజ్ పెరిగిపోతూ ఉంటుంది, రోజుకి కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గిపోతూ ఉంటుంది. అంటే యాజ్ డేస్ గో బై, ఎప్పుడైతే ఫంక్షనింగ్ తగ్గిపోతూ ఉందో, యాజ్ డేస్ గో బై ఎప్పుడైతే దాని ఎఫిషియన్సీ తగ్గిపోతూ ఉందో దాన్ని క్రానిక్ డిసీజ్ అంటారు. క్రానిక్ అంటే నెమ్మదిగా డిసీజ్ పెరగడం అనమాట. అక్యూట్ అంటే సడన్ గా వస్తుంది అనమాట. అంటే మేబీ అవర్స్ లో కానీ, మేబీ 2 days లో కానీ చాలా ఎక్కువ అయిపోతుంది, దాన్ని అక్యూట్ అంటారు. సో క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు యాపిటైట్ తగ్గిపోతుంది, ఫ్యాటిక్ అంటే నీరసం, వీక్నెస్, స్లీప్ ప్రాబ్లమ్స్, నాజియా, వామిటింగ్, సో మెనీ థింగ్స్ విల్ బి దేర్ అనమాట. సో నాజియా అంటే ఏంటంటే మనకి వామిటింగ్ సెన్సేషన్ వచ్చినట్టు ఉంటుంది, బట్ వామిటింగ్స్ రాదనమాట. మజిల్ ట్విచెస్ అండ్ క్రాంప్స్, కాళ్ళు చేతులు పట్టేసినట్టు, స్వెల్లింగ్ ఉన్నట్టు, బీపీ ఎక్కువ అవుతుంది, కంటిన్యూస్గా యూరినేషన్కి వెళ్తూ ఉంటారు. ఇవన్నీ దేనికి? క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చినప్పుడు అనమాట. అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్, ఇప్పుడే చెప్పాను మీకు క్రానిక్ కి అక్యూట్ కి డిఫరెన్స్. అక్యూట్ అంటే ఏంటి? ర్యాపిడ్ గా డెవలప్ అవుతుంది. అంటే ఆ డిఫెక్ట్ అనేది అతి తక్కువ టైంలో, అంటే మేబీ అవర్స్ లో కానీ, మేబీ డేస్ లో కానీ కిడ్నీ ఫెయిల్ అయిపోతుంది. దాన్ని అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటారు. సో ఇది మైల్డ్ నుంచి సివియర్ వరకు ఉంటుంది. మైల్డ్ అంటే చాలా తక్కువ నుంచి, సివియర్ అంటే ఎక్స్టెంట్ ఎక్కువ వరకు ఉంటుంది. సో ఎప్పుడైతే హాస్పిటలైజ్డ్ ఉంటారో, కొంతమంది ఐసీయూలో పేషెంట్స్ ఉంటారు. ఐసీయూ అంటే ఎవ్రీవన్ నోస్ దట్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్. ఐసీయూ కంటే ఇంకొంచెం నెక్స్ట్ స్టేజ్ ఏంటి? సిసియు, క్రిటికల్ కేర్ యూనిట్. క్రిటికల్ కేర్ అంటే వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతుంటారు. 70-30 ఛాన్సెస్ ఉంటాయి, బతికే ఛాన్సెస్ 30 ఉంటాయి. ఐసీయూ అయినా 50-50 ఉంటాయి ఛాన్సెస్. సో ఈ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉన్న వాళ్ళకి కిడ్నీ ఫెయిల్ అయిపోవడం, లేకపోతే ఇంకా ఆర్గన్స్ అంటే వైటల్స్ అన్ని ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు వాళ్ళని వేటి మీద పెడతారంటే వెంటిలేటర్స్ మీద పెడతారు. సో అలాంటప్పుడు ఏంటంటే ఒక్కొక్క ఆర్గన్ కంటిన్యూస్ గా ఫెయిల్ అవుతా వచ్చేస్తుంది. దాన్ని ఏమంటారంటే అక్యూట్ ఫెయిల్యూర్ అంటారు. అక్యూట్ అంటే ఇమ్మీడియట్లీ విదిన్ ఫ్యూ అవర్స్ ద ఆర్గన్ స్టార్ట్స్ ఫెయిలింగ్ అనమాట. సో కిడ్నీ స్టోన్స్, ఇది మనం ఆల్రెడీ చదువున్నాం, బట్ వీల్ రీకలెక్ట్ వన్స్ అగైన్. కిడ్నీ స్టోన్స్ అంటే కిడ్నీ లోపల స్టోన్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ నథింగ్ బట్ ద కిడ్నీ స్టోన్స్. ఎలా ఫామ్ అవుతుంది? ఆల్ ద వేస్ట్ మినరల్స్ ఆర్ స్టోర్డ్ in the kidneys. So renal failure, renal means what? Nothing but kidney failure. So when the kidneys, it happens when the kidneys cannot remove the body's metabolic waste, their regulatory function will not be effective. అంటే ఎప్పుడైతే కిడ్నీస్ ఆ వేస్ట్ నంతా పంపించలేకపోతాయో, అంటే యూరిన్ రూపంలో పంపించలేకపోతాయో, అలాంటప్పుడు ఏమవుతుందంటే కిడ్నీ ఫెయిల్ అవుతుంది. when the heart does not pump the blood to the organs properly, then there will be problem. అలాగే లంగ్స్ కానీ ఆక్సిజన్ పంప్ చేయకపోతే then there will be problem. అలాగే కిడ్నీస్ కూడా ఏం చేస్తాయంటే ఆ వేస్ట్ అన్ని బయటికి పంపించాలి. జైన్ అలా పంపించకపోతే then it leads to kidney failure. Now urinary tract infection, so many people they will be trying to pee అంటే యూరినేట్ అనమాట. ఎక్కడ పడితే అక్కడ యూరినేట్ చేసేస్తూ ఉంటారు డ్రైనేజెస్ దగ్గర. అలాంటప్పుడు ఏమవుతుందంటే యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చేదానికి స్కోప్ ఉందన్నమాట.
యూరినరీ ఇన్ఫెక్షన్ ఇస్ అ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. సో యూరినరీ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఏంటంటే దెన్ దేర్ విల్ బి ఎ లాట్ ఆఫ్ పెయిన్ near the penis, and there will be a lot of pain, and it will be causing a lot of irritation also. So the urinary infection ki, then we should consult a doctor and we should go for the treatment anamata. Next topic is renal cell cancer. అంటే మన బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ లో క్యాన్సరస్ గ్రోత్ వచ్చేదానికి స్కోప్ ఉంది. అలాగే కిడ్నీలో కూడా క్యాన్సర్ వచ్చేదానికి చాలా స్కోప్ ఉందన్నమాట. సో మ్యాలిగ్నెంట్ గ్రోత్ సెల్స్ అంటే హార్మ్ఫుల్ సెల్స్ ఎప్పుడైతే అక్యుములేట్ అయిపోతాయో, ఉన్నట్టుండి అబ్నార్మల్ గ్రోత్ సెల్స్ ఉంటాయో దాన్ని లమ్స్ అని, నాడ్యూల్స్ అని, లేకపోతే క్యాన్సర్ అని కూడా అంటారు. ఎప్పుడు క్యాన్సర్ అని అంటారంటే అవి హార్మ్ఫుల్ సెల్స్ అయితే, అవి మ్యాలిగ్నెంట్ సెల్స్ అయితే. గుడ్ పాస్చర్ సిండ్రోమ్ ఇది చాలా రేర్ డిజార్డర్. అంటే హియర్ ద థింగ్ ఇస్, అక్కడ గుడ్ పాస్చర్ అన్నారు. So your body will be mistakenly making antibodies that attacks the lungs and kidneys. మన కిడ్నీస్ ని, లంగ్స్ ని అటాక్ చేసే యాంటీబాడీస్ ని మన బాడీ డెవలప్ చేస్తుంది. అంటే మన బాడీలోనే ఈ యాంటీబాడీస్ ని డెవలప్ చేస్తుంది. అవి ఏం చేస్తుంది? యాంటీబాడీస్ లంగ్స్ ని, కిడ్నీస్ ని అటాక్ చేస్తాయి. సో ఇది యూజువల్ గా 20 to 30 ఏజ్ పీపుల్ కానీ, ఆర్ ద పీపుల్ మోర్ దెన్ 60 years అంటే జీరియాట్రిక్స్ అంటే ఎవరు? ఏజ్డ్ పీపుల్, వాళ్ళకి కానీ ఈ గుడ్ పాస్చర్ సిండ్రోమ్ వచ్చేదానికి స్కోప్ ఉంది. బార్చర్ సిండ్రోమ్ అన్నమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ a defective salt reabsorption in the thick ascending loop of Henle. సో ఈ సాల్ట్ అంతా అబ్జార్బ్ చేసుకుంటుంది. అంటే ఆల్ ద ఎక్సెస్ సాల్ట్ షుడ్ బి సెంట్ అవుట్. అలా కాకుండా ఎక్సెస్ సాల్ట్ అనేది అబ్జార్బ్ చేసుకుంటుంది. డయాలిసిస్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ దేనికి వెళ్తుంటారు? డయాలిసిస్కి వెళ్తుంటారు. సో డయాలిసిస్ ఇస్ నథింగ్ బట్ ద ప్రొసీజర్ యూస్ టు కరెక్ట్ ద ఫ్లూయిడ్ అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్. మనం కిడ్నీ బాగాలేదు అని అన్నప్పుడు మనం నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను టెస్ట్లకు పంపిస్తుంటారు, రేడియాలజీకి పంపిస్తుంటారు. అక్కడ టెస్టులు చేసినప్పుడు ఈ ఎలక్ట్రోలైట్స్ ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ ఉంటాయో అండ్ ఆల్ ద వేస్ట్ షుడ్ బి రిమూవ్డ్ అనమాట. ఆ వేస్ట్ ని రిమూవ్ చేసే ప్రాసెస్ ఏంటంటే డయాలిసిస్. ఈ డయాలిసిస్ ఎందుకు చేస్తారంటే మన కిడ్నీ సరిగ్గా పనిచేయకపోతే డయాలిసిస్ ద్వారా ఈ వేస్ట్ అన్నిటిని రిమూవ్ చేస్తారు. డయాలిసిస్ లో మనకి 2 types of dialysis are there. See, you can see the image also. There are 2 types of dialysis: hemodialysis and peritoneal dialysis. The first one is hemodialysis and second one is peritoneal dialysis. So ఈ రెండు డయాలిసిస్లు ఎప్పుడు యూజ్ చేస్తారంటే, హీమోడయాలిసిస్ కానీ పెరిటోనియల్ డయాలిసిస్ కానీ ఎప్పుడు యూజ్ చేస్తారంటే when our kidney is not able to function properly, when our kidney is not able to filter the waste, when our kidney is not able to send out the excess fluid from the blood. అలాంటప్పుడు మనం ఈ మెషిన్ ద్వారా, డయాలిసిస్ మెషిన్ ద్వారా మనం పేషెంట్కి హెల్ప్ చేస్తాం అనమాట. హీమోడయాలిసిస్ అంటే ఏంటంటే, హెమటాలజీ అంటే రిలేటెడ్ టు ద బ్లడ్ అనమాట. హిమోగ్లోబిన్, రిమెంబర్, రిలేటెడ్ టు బ్లడ్. సో ఈ హీమోడయాలిసిస్ ఏంటంటే ద మెషిన్ విల్ బి రిమూవింగ్ ద బ్లడ్ ఫ్రమ్ యువర్ బాడీ అండ్ ఆ బ్లడ్ ని రిమూవ్ చేసి మళ్ళీ ఫిల్టర్ చేసి అండ్ రిటర్న్స్ క్లీన్ బ్లడ్ టు యువర్ బాడీ. సో ఇది అంటే మన బ్లడ్ ని ప్యూరిఫికేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. దిస్ టేక్స్ 3 to 5 hours ప్రాసెస్. సో దీనికి యూజువల్ గా మనం హాస్పిటల్కి వెళ్ళాలి అండ్ once in 3 weeks they have to go visit the hospital. సో ఈ డయాలిసిస్ పేషెంట్స్ కి డాక్టర్స్ గవర్నమెంట్ కూడా హెల్ప్ చేస్తుంటది. ఎందుకంటే ఇది చాలా ఫినాన్షియల్ దీనికి లింక్ అయిపోయింది కాబట్టి, చాలా కాస్ట్ తో కూడుకుంది కాబట్టి. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఇస్ పెరిటోనియల్ డయాలిసిస్. పెరిటోనియల్ డయాలిసిస్ అంటే సో ఇట్ విల్ బి క్లెన్సింగ్ ద వాటర్, సాల్ట్ అండ్ అదర్ ఎడిటివ్స్. అంటే tiny blood vessels which are there inside the abdominal lining, వాటితో పాటు it filters the blood through the aid of dialysis solution. సో దీంతో పాటు వాటర్ ని, సాల్ట్ ని అండ్ అదర్ సబ్స్టెన్సెస్ ని ఫిల్టర్ చేస్తుంది. సో డయాలిసిస్ అంటే కిడ్నీ ఫంక్షన్ చేయలేనప్పుడు ఈ డయాలిసిస్ చేస్తారు. డయాలిసిస్ లో మనకి 2 types ఆఫ్ డయాలిసిస్ ఉన్నాయి, హిమోడయాలిసిస్ అని, పెరిటోనియల్ డయాలిసిస్ అని. Ultrafiltration. Ultrafiltration means
removing the water from the bloodstream. సో ఎప్పుడైతే మనకి దీన్ని ఫిల్టరేషన్ చేస్తామో దాన్ని అల్ట్రా ఫిల్టరేషన్, ప్రాసెస్ ఆఫ్ వాటర్ రిమూవల్ ఫ్రమ్ ద బ్లడ్ స్ట్రీమ్. Dialysis adequacy is defined as the minimum amount of urea clearance. అంటే ఈ మన యూరిన్లో ఆ యూరిక్ యాసిడ్ ఎంత ఉంది, అది ఇందని అన్ని టెస్ట్లు అన్ని చేస్తుంటారు. సో ఇవన్నీ క్లియరెన్స్ చేయడానికి డయాలిసిస్ చేస్తుంటారు. సో హౌ వెల్ వి రిమూవ్ ద టాక్సిన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ ని పేషెంట్స్ యొక్క బ్లడ్ నుంచి రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయకపోతే అగైన్ ఇట్ విల్ బి ఎఫెక్టింగ్ అవర్ వర్కింగ్ సిస్టమ్ అనమాట. అండ్ హైపోటెన్షన్, హైపో అంటే తక్కువ, హైపర్ అంటే ఎక్కువ. మనకి థైరాయిడ్ లో కూడా 2 రకాల థైరాయిడ్ ఉన్నాయి, హైపర్ థైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్ అని. సో హైపోటెన్షన్ ఇస్ అ డిక్రీజ్ ఇన్ సిస్టమాటిక్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ డిక్రీజ్ ఏమంటారు, హైపోటెన్షన్ అంటారు. బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ ఏమంటారు, హైపర్ టెన్షన్, హై బీపీ లో బీపీ అంటారు. సేమ్. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ మనం చాలాసార్లు వినుంటాం. జైన్, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే మన ఆర్గాన్స్ ని ట్రాన్స్ప్లాంట్ చేస్తారంటే మనం చనిపోయినప్పుడు మనం కానీ ఆర్గాన్ డొనేషన్ కానీ మనం కానీ రిటర్న్ కన్సెంట్ ఇస్తే మన ఆర్గాన్స్ ని ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి డొనేట్ చేస్తారు. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రిమూవింగ్ వన్ ఆర్గాన్ ఫ్రమ్ ద బాడీ అండ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద అదర్ బాడీ. సో అది ఆర్గాన్ డోనర్స్ కెన్ బి లివింగ్ డోనర్స్ ఆర్ డిసీజ్ డోనర్స్. సో ఆర్గాన్ డోనర్స్ 2 టైప్స్ ఆఫ్ డోనర్స్ ఉన్నారు. లివింగ్ డోనర్స్ అంటే అతను బతికే ఉంటాడు కానీ అతను ఆర్గాన్ ని డొనేట్ చేస్తారు. సో యూ మైట్ బి గెటింగ్ ఎ డౌట్, అతను బతికే ఉంటే అతను ఆర్గాన్ ఎలా డొనేట్ చేస్తారని. సో వెన్ యూ కమ్ అక్రాస్ సమ్ టైమ్స్ బ్రెయిన్ డెడ్ పీపుల్ అంటారు. సేమ్. సో కిడ్నీస్ డొనేట్ చేస్తుంటారు. బ్రెయిన్ డెడ్ పీపుల్ కి వాళ్ళు బతుకున్నా చనిపోయినట్టే. సో దే ఆర్ నియర్ వేస్ట్ అనమాట. సో దే జస్ట్ లైక్ వెజిటబుల్స్ అంటారు. అండ్ కొంతమందికి కిడ్నీ డొనేట్ చేస్తుంటారు. విజేత అనే మూవీ అనుకుంటారా, చిరంజీవిది. హీ డొనేట్స్ కిడ్నీస్, ఈస్ లివింగ్ పర్సన్, స్టిల్ హీ డొనేట్స్ కిడ్నీస్. అంటే ఇలాంటి వాటిని ఏమంటారంటే లివింగ్ పర్సన్స్ డొనేట్ చేయడం అంటారు. డిసీజ్డ్ అంటే డెడ్ పర్సన్స్ డొనేట్ చేయడం. And see the various types of organs which are donated. Heart transplantation undi, lung transplantation undi, liver transplantation, pancreas transplantation, cornea transplantation, eye donation antaru kada, trachea transplantation, kidney transplantation, skin transplantation, vascular tissue transplantation. ఇలా రకరకాల ట్రాన్స్ప్లాంటేషన్ ఉంది. మనకి తెలిసింది హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఐ ట్రాన్స్ప్లాంటేషన్. ఈ 3 మనకు తెలుసు. సో ఒక్కసారి మనం మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం ఏమేమి ట్రాన్స్ప్లాంటేషన్స్. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, లంగ్ ట్రాన్స్ప్లాంటేషన్, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, ప్యాంక్రియాస్ ట్రాన్స్ప్లాంటేషన్, కార్నియా ట్రాన్స్ప్లాంటేషన్, ట్రాకియా ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్. So kidney transplantation and enti, when the word only we know that it is nothing but removing the kidney and donating the kidney to the person who has renal failure. ఎవరికైతే కిడ్నీ ఫంక్షన్ చేయట్లేదో అలాంటి వ్యక్తికి ఆ కిడ్నీని డొనేట్ చేస్తారు. దాన్ని కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సేమ్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఏంటి, లివర్ ని డొనేట్ చేయడం. సేమ్. సో ద డిసీజ్డ్ లివర్ ఇస్ రీప్లేస్డ్ విత్ ఏ పార్ట్ ఆఫ్ ద లివర్ ఆర్ ద కంప్లీట్ లివర్. అంటే ఒక లివర్ లో చిన్న పార్ట్ ని కానీ, అంటే ఎక్కడైతే డ్యామేజ్ అయింటుందో ఆ పార్ట్ ని డిసెక్ట్ చేసిన తర్వాత, కట్ చేసిన తర్వాత ఆ పార్ట్ కి అంత లివర్ పెడతారు అనమాట. లేదంటే ఒకవేళ టోటల్ లివర్ డ్యామేజ్ అయిపోయిందంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఐ థింక్ యూ ఆర్ వెల్ అవేర్. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, జెనీలియా వల్ల ఫాదర్ ఇన్ లా మామయ్యకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం చాలా దే had spent crores and but they could not help him, I think. Cardiac transplantation. Cardiac అంటే ఏంటి, కార్డియాలజీ. కార్డియాలజీ అంటే ఏంటి, హార్ట్ అన్నమాట. సేమ్. సో హార్ట్ డొనేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్, there is nothing but cardiac transplantation. Lung transplantation. We know what a lung transplantation is. Removing the lung or part of the lung and donating it to the person who is in need of the lung or whose lung is not functioning. So a transplantation procedure anedi, again, it is not a simple procedure. It is a complex procedure.
So this is done by with the help of a surgeon or with the help of many surgeons. And organ donation is saving number of lives. So the next topic which we have is urology. Urology అంటే ఏంటి? యూరినరీ ట్రాక్ట్ కి సంబంధించిన స్టడీ అన్నమాట. సో ఫిమేల్ యూరినరీ ట్రాక్, మేల్ యూరినరీ ట్రాక్, ఫిమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్. సో ఈ యూరాలజీలో మనకి కిడ్నీస్, మళ్ళీ కిడ్నీస్ వస్తుంది, కిడ్నీస్, బ్లాడర్, యూరేటస్ అండ్ అదర్ ఇవి వస్తుంది అనమాట. ఫస్ట్ దీంట్లో చదవాల్సింది వాట్ ఆర్ ద కామన్ డిసీజెస్ విచ్ వి గెట్ ఇన్ యూరాలజీ. యూరాలజీలో మనకి యూరాలజీ గురించి చదివే డాక్టర్ని, యూరాలజీలో స్పెషలైజేషన్ చేసిన డాక్టర్ని యూరాలజిస్ట్ అంటారు. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎప్పుడైతే మనకు వచ్చిందో అలాంటప్పుడు మనం వీ షుడ్ కన్సల్ట్ ఏ యూరాలజిస్ట్. సో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఇందాక మీకు చెప్పాను, ఎక్కడంటే అక్కడ యూరినేట్ చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చేదానికి స్కోప్ ఉంటుంది. అంటే ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియా మన బాడీలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. సో దెన్ దేర్ విల్ బి కాంప్లికేషన్స్. దే మే డ్యామేజ్ the kidney also. So it is a common disease which is found in the men and in the women. So kidney stones, kidney లోపల stones form అవుతాయి. ఎలా ఫామ్ అవుతుంది? All the times which are all the waste things will not be sent out but they get accumulated over there. Next, urinary retention. ఈ వర్డ్ చాలా ఈజీ, అందుకే ఇంగ్లీష్ వొకాబులరీ నేర్చుకోవాలి అని మీకు చాలా ఇన్సిస్ట్ చేస్తున్నాను. రిటైన్ అంటే ఏంటి? మన దగ్గరే ఉంచుకోవడం, వేరే వాళ్ళకి ఇవ్వకుండా. రిటైన్ అంటే మన దగ్గర హోల్డ్లో పెట్టుకోవడం. యూరినరీ రిటెన్షన్ ఇస్ నథింగ్ బట్ మనము యూరిన్ని యూరినేట్ చేయకుండా అక్కడ మన బాడీలో ఉంచేసుకోవడం అనమాట. అంటే యూరినేట్ చేస్తే ఏమవుతుంది? బ్లాడర్ అంతా ఎంటీ అయిపోతుంది. ఆ బ్లాడర్ ఎంటీ కాకుండా కొంచెం యూరినేట్ చేసి కొంచెం అలా వదిలేసేయడం. అంటే సంబడి ఈస్ ట్రైంగ్ టు యూరినేట్, సడన్ గా ఎవరో పిలుస్తారు, పరిగెత్తుకొని వెళ్ళిపోతారు. సో దే డు నాట్ కంప్లీట్ దట్ యాక్టివిటీ ఆల్సో. దాన్ని యూరినరీ రిటెన్షన్ అంటారు. సమ్ పీపుల్ యు మే బి అనేబుల్ టు స్టార్ట్ యూరినేషన్, అంటే యూరినేట్ చేయలేకపోతారు. ఒకవేళ యూరినేట్ చేసినా కూడా కంప్లీట్ యూరినేట్ చేయకుండా కొంచెం యూరినేట్ చేస్తూ ఉంటారు అనమాట. ఆ యూరినేట్ కొంచెం చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్లాడర్ లోపల యూరిన్ అలా ఆగిపోతుంది. దాన్ని యూరినరీ రిటెన్షన్ అంటారు. క్వైట్ ఆపోజిట్ ఏంటంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటే ఓవర్ యాక్షన్ చేస్తుంటది అనమాట. ఇది ఎలాగా? జైన్ కంటిన్యూస్ యూరినేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు, మాట్లాడితే పరిగెడుతుంటారు. జైన్ సో గాట్ టు గో అంటే పరిగెత్తాలి. సో నేను జస్ట్ చిన్నపిల్లలు చెప్తూ ఉంటారు స్కూల్స్లో నాట్ ఈవెన్ కాలేజెస్, మేడం 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 అని పిలుస్తూ ఉంటారు. అంటే వాళ్ళు 10 సార్లు బాత్రూమ్ పరిగెడుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి స్ట్రాంగ్ అర్జ్ ఉంటుంది, ఒక డిజైర్ బాత్రూమ్కి వెళ్ళాలి, పాస్ పోసుకోవాలి అనేది ఉంటుంది అనమాట. దెన్ దే కెనాట్ కంట్రోల్. వాళ్ళని ఒకవేళ మనం రిటైన్ చేసినా కూడా, ఆపినా కూడా వాళ్ళ ప్యాంట్లోనే యూరినేట్ చేసేస్తుంటారు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓవర్ యాక్టివ్ బ్లాడర్. బ్లాడర్ క్యాన్సర్, మీకు క్యాన్సర్ అనేది చాలా ఆర్గన్స్ లో వస్తుంది అని చెప్పాను. అలాగే బ్లాడర్ లో కూడా, అంటే మన యూరినరీ బ్లాడర్ లో కూడా క్యాన్సర్ వచ్చేదానికి స్కోప్ ఉంది. యూరినరీ బ్లాడర్ లో క్యాన్సర్ ఎలా వస్తుంది? అబ్నార్మల్ గ్రోత్ సెల్స్ ఉంటాయి. ఈ అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్ ఏం చేస్తాయంటే దే విల్ బి స్ప్రెడింగ్ వెరీ వెరీ ఫాస్ట్ అనమాట. దే ఆర్ వాట్ సెల్స్? హార్మ్ఫుల్ సెల్స్ అనమాట. సో కిడ్నీ క్యాన్సర్, సో ఐ టోల్డ్ యు దిస్. సేమ్ కిడ్నీ క్యాన్సర్ అంటే ఒక లంప్స్ అంటే మాస్ ఆఫ్ సెల్స్, ఒక సెల్స్ ఒక గ్రూప్ అనమాట, ఒక గెడ్డలాగా ఏర్పడుతుంది. కొన్నిసార్లు ఈ లంప్స్ అనేవి హార్మ్ఫుల్గా ఉంటాయి, కొన్నిసార్లు హార్మ్లెస్గా ఉంటాయి. హార్మ్ఫుల్గా ఉన్నాయా హార్మ్లెస్గా ఉన్నాయా అని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? బయాప్సీ చేయాలి. బయాప్సీ చేసిన తర్వాత దాంట్లో కానీ ఏమన్నా క్యాన్సరస్ గ్రోత్ ఉంది అంటే అప్పుడు మా వాళ్ళు డాక్టర్ ఎక్కడికి రిఫర్ చేస్తారు? ఆంకాలజిస్ట్ దగ్గరికి రిఫర్ చేస్తారు అనమాట. హైపర్ టెన్షన్. హైపో అంటే ఏంటి? తక్కువ. హైపర్ అంటే ఏంటి? ఎక్కువ అనమాట. హై బ్లడ్ ప్రెషర్ ని ఏమంటారంటే హైపర్ టెన్షన్ అంటారు. సో వెన్ యువర్ కిడ్నీస్ ఆర్ నాట్ గెటింగ్ ఇనఫ్ బ్లడ్, సో దే రియాక్ట్ బై మేకింగ్ ఎ హార్మోన్. సో ఎప్పుడైతే కిడ్నీస్ కి దానికి అందాల్సినంత బ్లడ్ అందకపోతే దే ప్రొడ్యూస్ వన్ హార్మోన్. ఆ హార్మోన్ ఏం చేస్తుంది? ఆటోమేటిక్ గా బ్లడ్ ప్రెషర్ ని రైస్ చేస్తుంది, మన బీపీ పెరిగిపోతూ ఉంటుంది. సేమ్ కిడ్నీ సిస్ట్ అంటే మీనింగ్ చెప్పాను. సేమ్ సో సిస్ట్ అంటే ఏంటంటే మనకి బ్రీదింగ్ లో కానీ, అంటే నేజల్ ట్రాక్ లో కానీ, సో అక్కడ సిస్ట్ ఫామ్ ఉంది అంటారు. అంటే నథింగ్ బట్ మాస్, ఒక
గ్రూప్ ఆఫ్ థింగ్స్ లాగా, అంటే డస్ట్ అన్ని యానిమల్ డాండర్ వల్ల అవన్నీ అలా అక్యూములేట్ అవుతుంది. సో ఈ సిస్ట్ ఫామ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే దేర్ విల్ నాట్ బి ప్రాపర్ ఫ్లో అనమాట. నార్మలీ ఈ కిడ్నీ సెల్స్ అనేది ఆ సిస్ట్ అనేది రౌండ్ షేప్ లో కానీ ఓవల్ షేప్ లో కానీ ఉంటాయి. ఇవి కిడ్నీ లోపల ఉండొచ్చు ఆర్ కిడ్నీకి అవుట్ సైడ్ అయినా ఉండొచ్చు అనమాట. యూరిన్ అనాలిసిస్, దిస్ ఇస్ అ టైప్ ఆఫ్ టెస్ట్. ఈ యూరిన్ అనాలిసిస్ ఎందుకు చేస్తారంటే యూరిన్లో ఏమైనా షుగర్ ఉందా, ఆల్బుమిన్ ఉందా, మైక్రో ఆర్గానిజమ్స్ ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఏమైనా జరిగిందా అని తెలుసుకోవాలంటే ఏం చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు. అలాగే షుగర్ ఏముందా అంటే ఇన్సులిన్ లెవెల్ ఎక్కువ ఉందా అని తెలుసుకునే దానికి ఏం టెస్ట్ చేస్తారు, యూరిన్ టెస్ట్ చేస్తారు. జైన్ ఆల్బుమిన్ ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే యూరిన్ టెస్ట్ చేస్తారు. అంటే యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్, ఎక్స్రేస్, సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఇవన్నీ మనకి ఏ డిపార్ట్మెంట్లో వస్తుంది, రేడియాలజీ డిపార్ట్మెంట్లో వస్తుంది. రేడియాలజీ అనగానే మనకు గుర్తురాల్సింది ఎవరు, రేడియాలజిస్ట్. సారీ. యూరిన్ కల్చర్, యూరిన్ అనాలిసిస్ అంటే మనం తెలుసుకున్నాం. యూరిన్ కల్చర్ అంటే సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ల్యాబ్ టెస్ట్ టు చెక్ ఫర్ బ్యాక్టీరియా ఆర్ అదర్ జర్మ్స్ ఇన్ యూరిన్ శాంపిల్. సో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే అడల్ట్స్ లో కానీ చిల్డ్రన్ లో కానీ, చిల్డ్రన్ అంటే పీడియాట్రిక్స్ అనమాట, అది ఏజ్డ్ పీపుల్ అయితే జీరియాట్రిక్స్ అనమాట. సో యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని అనలైజ్ చేయడానికి యూరిన్ కల్చర్ కి ప్రిఫర్ చేస్తారు. అల్ట్రాసౌండ్ ఆర్ అల్ట్రాసోనోగ్రఫీ. సార్ ఇవి రిపిటేటివ్ గా చెప్తున్నారు అని అనుకుంటారు, మనకి ఇదే టెస్ట్లన్నీ రేడియాలజీలో వచ్చాయి. ఇప్పుడు మనం ఏ టాపిక్ చదువుతున్నాం, వీఆర్ స్టడింగ్, వీఆర్ taking the topic of what nephrology అంటే సారీ యూరాలజీ. సో యూరాలజీలో కూడా డిసీజెస్ ని డయాగ్నోస్ చేయాలంటే ఈ టెస్ట్లు చేస్తారు. ఏం టెస్ట్లు, అల్ట్రాసౌండ్ కానీ అల్ట్రాసోనోగ్రఫీ కానీ. సో దే విల్ బి సెండింగ్ ద హై ఫ్రీక్వెన్సీ వేవ్స్ అండ్ దెన్ దే విల్ బి ఏబుల్ టు డయాగ్నోస్ ద డిసీజ్. సైటోస్కోపీ, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎగ్జామినింగ్ ఇన్సైడ్ ద బ్లాడర్. మీకు స్కోపీ అనగానే చెప్పాను, ఒక థిన్ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఆ ట్యూబ్ లోపల కెమెరా ఉంటుంది, లైట్ ఉంటుంది. సో దెన్ యూ కెన్ సీ ది ఇమేజ్. ది డాక్టర్ షీఈస్ అనలైజింగ్, ఎలా ఉంది కండిషన్ అని అనలైజ్ చేస్తున్నారు. ఎలా అనలైజ్ చేయకున్నారు, విత్ ద హెల్ప్ ఆఫ్ ద సైటోస్కోప్ అనమాట. రీనల్ బయాప్సీ, బయాప్సీ అంటే ఏంటి, ఆ టిష్యూస్ ని హార్మ్ఫుల్ టిష్యూస్ ఉన్నాయా లేదా అనేది ల్యాబొరేటరీకి పంపించి టెస్ట్ చేసి అనలైజ్ చేసి ఒకవేళ దాంట్లో ఏమన్నా డేంజరస్ గ్రోత్ కానంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు అన్నమాట. దాన్ని బయాప్సీ అంటారు. రీనల్ బయాప్సీ అంటే జైన్ ఎనీ యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందా లేకపోతే అది ఉందా ఆర్ క్యాన్సరస్ గ్రోత్ అనేది తెలుసుకునేదానికి, అంటే యూరినరీ ట్రాక్ట్ లో కానీ లేకపోతే కిడ్నీ దగ్గర కానీ. వాట్ ఈస్ సిస్టోమెట్రీ? సిస్టోమెట్రీ అంటే ఇట్ ఈస్ ఎ టెస్ట్ యూస్ టు లుక్ ఫర్ ప్రాబ్లమ్స్ విత్ ఫిల్లింగ్ అండ్ ఎంప్టింగ్ ఆఫ్ ద బ్లాడర్. అంటే ఇందాకే చెప్పాను, కొంతమంది ఎక్సెసివ్ గా యూరినేట్ చేసేస్తుంటారు, కొంతమంది యూరిన్ ని రిటైన్ చేసుకుంటారు, యూరినరీ రిటెన్షన్ అంటారు. అంటే కొంతమంది యూరిన్ పోయారు, కొంతమంది యూరిన్ ఎక్కువ పోస్తుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఎందుకు ఉంది, ఆ ప్రాబ్లం యూరినరీ ట్రాక్ట్ లో ఉందా, ఎక్కడ ఉంది అని ఐడెంటిఫై చేయడానికి దే యూస్ సిస్టోమెట్రీ. So it is a hollow muscular organ that relaxes and expands to store urine. సో ఈ సిస్టోమెట్రీ అంటే ఏం చేస్తుంది అంటే, బ్లాడర్ అంటే మీకు తెలుసు అది హాలో మస్కులర్ ఆర్గన్ అనమాట. హాలో అంటే ఏంటి, ఒక లోపల స్పేస్ ఉండే ఆర్గన్. అది ఏం చేస్తుంది, యూరిన్ అంతా స్టోర్ చేసుకుంటుంది, మళ్ళీ యూరిన్ అంతా పంపించేసిన తర్వాత కాంట్రాక్ట్ అయిపోతుంది. సో అలాంటి ఆర్గాన్ లో ఏంటి ప్రాబ్లము, ఎంత అమౌంట్ స్టోర్ చేసుకోవాలి, ఎంత అమౌంట్ స్టోర్ చేసుకుంది అని ఐడెంటిఫై చేసేదానికి టెస్ట్ చేసేది సిస్టోమెట్రీ. యూరెటరోస్కోపీ, యూరెటరోస్కోపీ ఇది కూడా స్కోపీ అని గుర్తుపెట్టుకోండి. యూరెటర్స్ లోకి అండ్ రీనల్ పెల్విస్ లోకి దే విల్ బి ఇన్సర్టింగ్ ఎ పైప్. ఆ పైప్ ని ఉంటారు యూరెట్రోస్కోప్ అంటారు. ఈ యూరెట్రోస్కోప్ ని ఇన్సర్ట్ చేసిన తర్వాత సేమ్ ఇట్ విల్ బి ఇన్సర్టెడ్ త్రూ ద యూరెథ్రా into the bladder, ureter and renal pelvis. ఇన్సర్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం డిఫెక్ట్స్ ఉన్నాయనేది ఐడెంటిఫై చేస్తారు. దేని ద్వారా, యూరెటరోస్కోపీ ద్వారా. అలాగే ఎలక్ట్రోమయోగ్రఫీ లైక్ ఈసీజీ ఎలక్ట్రోకార్డియోగ్రఫీ, ఈఎంజీ ఎలక్ట్రోమయోగ్రఫీ. ఇట్ మెజర్స్ ద మజిల్ రెస్పాన్స్, అంటే ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అంటే నర్వ్ స్టిమ్యులేషన్ ఎలా ఉంది,
అని తెలుసుకునే దానికి వీళ్ళు ఏం చేస్తారంటే దే విత్ వన్ ఆర్ స్మాల్ నీడిల్స్ దే విల్ బి ఇన్సర్టింగ్ త్రూ ద స్కిన్ ఇంటు ద మజిల్. సో ఈ నీడిల్స్ ని మజిల్ లోకి ఇన్సర్ట్ చేస్తారు. దెన్ దే విల్ బి ఐడెంటిఫైయింగ్ ద సిగ్నల్స్. కిడ్నీ స్కాన్ మనకు తెలుసు స్కానింగ్ అంటే సేమ్. సో కిడ్నీస్ కూడా స్కాన్ చేస్తారు అనమాట. As the time is running by, I'm going a little bit fast. Ultrasound scan, we have studied about this. Sonogram ani, sonography ani. X-rays ఎప్పుడైతే కరెక్ట్ ఇమేజ్ ఇవ్వలేకపోతాయో అంటే X-rays will be giving an image very clearly about the bones because they are clearly visible. But కొన్ని ఆర్గన్స్ లో డిఫెక్ట్స్ ని ఐడెంటిఫై చేయాలంటే they go for CT scan or MRI or ultrasound scan or all the other things. సేమ్ నెఫ్రెక్టమీ. నెఫ్రో అంటే ఏంటి? కిడ్నీ. ఎక్టమీ అంటే ఏంటి? రిమూవల్. అలాగే మనకి వాసెక్టమీ అని ఉంటుంది, ట్యూబెక్టమీ అని ఉంటుంది. జస్ట్ ఐడెంటిఫై దెమ్. ఎక్టమీ అంటే ఏంటి? రిమూవల్ అనమాట. సో మనకి నెఫ్రెక్టమీ అంటే 2 టైప్స్ ఉన్నాయి. పార్షియల్ నెఫ్రెక్టమీ, రాడికల్ నెఫ్రెక్టమీ. పార్షియల్ అంటే ఏంటి? లిటిల్ బిట్ అనమాట. మనకి పార్షియల్ హెడేక్ అంటే తలలో ఒక వైపే హెడేక్ వస్తుంది, కొంచెం భాగంలోనే హెడేక్ వస్తుంది. పార్షియల్ అంటే కొంచెం. రాడికల్ అంటే ఏంటి? టోటల్ అనమాట. So 2 types of nephrectomy are there. One is partial nephrectomy, the other one is radical nephrectomy. And yeah, pyeloplasty. So pyeloplasty అంటే ఎప్పుడైతే బ్లాకేజ్ ఉంటుందో that blocked thing is removed. So this operation removes the blockage that is keeping urine from reaching the bladder. యూరిన్ ఎక్కడికి వెళ్ళాలి? యూరినరీ బ్లాడర్కి వెళ్ళాలి. అక్కడి నుంచి బయటకు వస్తుంది. ఆ యూరిన్ బ్లాడర్కి వెళ్ళకుండా ఏదైతే ఆపుతుంటుందో దాన్ని పైలోప్లాస్టీస్ అన్నమాట. అంటే ఫిజికలీ కట్స్ ఒకటి బ్లాక్డ్ పార్ట్. ఎక్కడైతే బ్లాకేజ్ ఉంటుందో ఆ పార్ట్ ని కట్ చేసి దాన్ని క్లియర్ చేసి యూరిన్ మళ్ళీ పాస్ అయ్యేదానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సిస్టెక్టమీ. సో సిస్టెక్టమీ అంటే ఏంటి? సో ఈ ఇన్ఫెక్షన్స్ కానీ సిస్టెక్టమీ ఇస్ ఫుల్ పార్షియల్ రిమూవల్ ఆఫ్ యువర్ బ్లాడర్. అంటే బ్లాడర్ ని ఫుల్ గా రిమూవ్ చేయడం కానీ లిటిల్ బిట్ ఆఫ్ బ్లాడర్ ని రిమూవ్ చేయడం కానీ సిస్టెక్టమీ అంటారు. యూరిథ్రోప్లాస్టీ. సో many one second, I'll just drink a little bit of water. Urethroplasty is nothing but ఈ యూరిన్ ఛానల్ ఎక్కడైతే ఉంటుందో అంటే యూరిన్ ప్రవహించే వే ఎక్కడైతే ఉంటుందో దాన్ని కరెక్ట్ చేస్తారు. ఎందుకు కరెక్ట్ చేస్తారంటే టు ఇంప్రూవ్ ద యూరిన్ ఫ్లో. యూరిథ్రోప్లాస్టీ. నౌ బ్లాడర్ నెక్ నీడిల్ సస్పెన్షన్. This is also one type of surgery which is done especially in the women anamata. So these are various types of surgeries and various types of things which are going on. Just a minute, we completed about this, I think. We completed about this. Yeah, completed this. Yeah, so we'll have a quick recap about the things. Radiology. So radiology, diagnostic radiology, interventional radiology, and 2 types name. And X-rays, CT scan, MRI scan, ultrasonography, PET scan, positron emission tomography, mammogram, angiography, bone density, cytoscopy, bronchoscope, fracture, dislocation, nodule, mass, foreign objects, intestinal obstruction, and the second one is nephrology, kidney diseases, acute renal failure, urinary tract infection, renal cell cancer, good pasture syndrome, Bartter syndrome, dialysis, kidney dialysis, hemodialysis, peritoneal dialysis,
ultrafiltration, adequacy of dialysis, hypotension, organ transplantation, heart transplant, lung transplant, liver transplant, pancreas transplant, cornea transplant, kidney transplant, skin transplant, and tissue transplant. Liver transplantation, cardiac transplantation, lung transplantation, and tissue transplantation, urology, urinary tract infection, and kidney stones, urinary retention, overactive bladder, bladder cancer, kidney cancer, renal failure, hypertension, kidney cysts, urine analysis, urine culture, ultrasound, cytoscopy, biopsy, cystometry, ureteroscopy, electromyography, kidney scan, ultrasound scan, nephrectomy, partial nephrectomy, radical nephrectomy, and pyeloplasty, cystectomy, urethroplasty. So all these are the things which we have studied today. So mainly what you have to do is